ముంబైను వణికించడానికి సాధారణ డ్రెస్లలో సాధారణంగా కనిపించే 8 మంది అబ్బాయిలు ఒక స్పీడ్ బోట్ ద్వారా బద్వార్ పియర్ దగ్గర దిగారు. బయటకు చూస్తే సాధారణంగానే ఉన్నా వారిని చూస్తున్న స్థానిక ప్రజలు కొంచెం సస్పిషియస్ గా ఫీల్ కలిగింది. వాళ్ళల్లో ఒకరైన భారత్ తమోర్ అనే వ్యక్తికి చాలా మిస్టీరియస్ గా అనిపించింది. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ ఆపి, ఇక్కడ మీరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్ చేశారు. మొదట్లో వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఉండిపోయారు. ఒకరు తాను స్టూడెంట్ అని చెప్తున్నాడు, ఇంకొకరు ఏదో జస్టిఫికేషన్ ఇస్తాడు. కానీ అప్పటికి వాళ్ళల్లో ఒకరు గట్టిగా అరిచి, మీరు మీ పని చూసుకోండి అని గట్టిగా అంటాడు. అప్పటికి ఆల్రెడీ రాత్రి టైం. 8 మంది ఒకే ఏజ్ లో ఉన్న అబ్బాయిలు ఇద్దరి చేతిలో బిగ్ బ్యాగ్స్ వేసుకుని వెళ్లిపోతారు. భరత్ గారికి వారి మీద సస్పిషన్ ఎక్కువై తర్వాత ముంబై పోలీసులకు ఈ విషయం తెలియజేస్తారు. కానీ పోలీసులు దాన్ని లైట్ గా తీసుకొని ఏ చర్య తీసుకోకుండా ఉంటారు. అదే ముంబై పోలీసులు బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు. ఆ రాత్రి మరణం ఊరటం ముంబైలో జరిగేదే కాకపోవచ్చు, 166 మంది ప్రాణాల చరిత్ర రాయబడేదే కాదు. అక్కడి నుండి ఆ 8 మంది అబ్బాయిలు 2 గ్రూప్స్ గా విడిపోయి వారి వారి టార్గెట్ లొకేషన్స్ లోకి బయలుదేరారు. ఆ లొకేషన్స్ లలో సిఎస్టీ రైల్వే స్టేషన్, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్ ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి. అయితే యాక్చువల్ గా సముద్రం ద్వారా వచ్చిన బోట్ లో 8 కాదు, మొత్తం 10 మంది ఉన్నారు. వాళ్ళలో 8 మంది రోడ్ ద్వారా వెళ్తే మిగిలిన 2 ఒబెరాయ్ హోటల్ కి బోట్ లోనే వెళ్తారు. ఒకవైపు వీళ్ళంతా తమ ప్లాన్స్ కంప్లీట్ చేసుకుంటూ వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. మరోవైపు ముంబై తన యాజ్ యూజువల్ రిథమ్ లో సాగిపోతూ ఉంటుంది. ప్రజలు రెగ్యులర్ లైఫ్ లో బిజీగా ఉన్నారు. కానీ అచానక్ ముంబైలో గన్ ఫైర్ ధ్వని ప్రారంభమవుతుంది. ఇది ముంబైకి కొత్తేం కాదు, ఎప్పటికప్పుడు అండర్ వరల్డ్ గ్యాంగ్స్ మధ్య షూట్అవుట్ జరిగేవి. కానీ ఆ రోజు